అందరికి శనార్థి. ఇక మీ నర్సయ్య తాత రాని వచ్చేసిండు. ఇక మరి పొద్దుగాలనే మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత. ఇక ఇదంతా మనం దినం చెప్పుకుంటున్న ముచ్చట్లు. ఇవాళ మరి ఏమేమి ఉన్నాయి కొత్త కొత్త ముచ్చట్లు అంటే, ఎప్పుడు కలిసి తీరి మీరు ఏడా మాట్లాడుతీరి, మీరు ఎక్కడ మాట్లాడుతీరి, మీరు ఏడంగా కలిసి తీరి. కొత్త రాగం ఏముంది ఇవాళ. ఇక మరి కొత్త ముచ్చట ఇవాళ ముంగటేసుకుందాము. ముందుగా మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోతల ఏమొచ్చిందయ్యా వరకు ఇది పొద్దుపిలా మహాపత్రికల ఓ పొలం వచ్చింది. ఎరికేనా ఈ పొలాన్ని గుర్తుపట్టిరా? ఓ పిల్లగా జర ఈ పొలాన్ని మంచిగా చూపి, మళ్ళీ ఈమె కోప్పడగల. నా వ్యక్తిగత జీవితంతో వాళ్ళకేం పని? నచ్చిన దుస్తులు ధరించడం పూర్తిగా నా పర్సనల్. భర్తకు పిల్లలకు లేని అభ్యంతరము బయటి వాళ్ళకెందుకు? యాంకర్ అనసూయ హాట్ కామెంట్సు. ఈ పిల్లల్ని జర మంచిగా చూపి. అనసూయ గుర్తుపట్టిరా? ఈమె టీవీలల్లో నాలేకనే టీవీలల్లో ఈమె మోత మోగిస్తుంది. అయితే ఇప్పుడు ఈమెమంటుందంటే, నచ్చిన దుస్తులు ధరించడం పూర్తిగా నా పర్సనల్. ఈమెకు బుడ్డ బట్టలు వేసుకోవడం ఇష్టం. అయితే బుడ్డ ఈ షెడ్డీలు లెక్కుంటే చూడు, మిడ్డీలు అంటే బుడ్డ షెడ్డీలు, మిడ్డీలేమో బుడ్డ మిడ్డీలు, బుచ్చ రైకలు చుట్టుకుంటా, బుడ్డ మిడ్డీలు కట్టుకుంటా. మీకేం నొప్పి? అరే రామచంద్ర, నిజంగానే మరి మీకెందుకు నొస్తుంది? ఆమె బుడ్డ మిడ్డీలు వేసుకొని బుడ్డ రైకలు చుట్టుకుంటే, బుచ్చ రైకలు చుట్టుకుంటే మీకేం నొస్తుంది? మీకేడ కాలుతుందా ఏమన్నా అని ఈ రకంగా ఆమె భయం ఎలా పోసుకుంటుంది. నేను బుడ్డ మిడ్డీలు వేసుకొని బుచ్చ రైకలు చుట్టుకుంటే నా భర్త ఏమంటలేడు, నా కడుపులో పుట్టిన పిల్లలు ఏమంటలేరు. వాళ్ళకు లేని నొప్పి ఈ జనాలకి ఎందుకు? ఈ సోషల్ మీడియా వాళ్ళకి ఎందుకు? నన్ను నాలాగా ఉండనిది. నా పర్సనల్ విషయాలు మీకెందుకు? నేను వేసుకునే బట్టల గురించి మీకెందుకు? నన్ను ఎందుకు చూస్తున్నారు మీరు? నా బుడ్డ మిడ్డీల మీద మీకెందుకు కన్నుపడ్డది? నా బుచ్చ రైకల మీద మీకెందుకు కన్నుపడ్డది? నా ఇష్టం వచ్చినట్టుగా నేను బతుకుతా. నా మొగనికి నా పిల్లలకే లేని ఆరాటము మీకెందుకు? సోషల్ మీడియాలో పోరాటం చేస్తున్నారు నా గురించి, నా బట్టల గురించి, నా గుణం గురించి, నా మాట గురించి అని పాపం భయం వెళ్ళబోసుకుంటుంది అనసూయ. ఇక నువ్వు బుడ్డ మిడ్డీలు బుచ్చ రైకలతోటే కాలం వెళ్ళది తల్లి. ఇక నీ అంతా నువ్వు బతుకు, నీ ఇష్టం వచ్చినట్టుగానే నువ్వు బతుకు. ఎవరైనా అంటే నాకు కూడా చెప్పు, వాళ్ళకు కర్రు కాల్చి వాత పెడతా. నువ్వు మాత్రం బుడ్డ మిడ్డీలు బుచ్చ రైకలు వేసుకొని తిరగాలని. ఇక మరి ఎందుకంటే పోరగాళ్ళు సోషల్ మీడియా పోరగాళ్ళు ఇప్పటి సంది బుడ్డ మిడ్డీలు బుచ్చ రైకలు వేసుకొని తిరుగుతుంది అనసూయ. జర్ర మీరు గాబర కాకూరి, గాలి కాకూరి, లేనిపోనివన్నీ ఆమెకు రుద్దకూరి. ఆమె నిండు బట్టలు వేసుకొని నిండుతనంతో మాకు కనిపి, చెవులకు బుట్టాలు, చెంపశరాలు, ముక్కు పుల్ల, మెడ నిండా నగలు పెట్టుకొని, చీర కట్టుకొని, జాకెట్ వేసుకొని, రా అమ్మ అనసూయమ్మ, కనపడమ్మ, గట్టనే నువ్వు సోషల్ మీడియాలో అడుగు పెట్టమ్మా అని మాత్రం మీరు అనుకోరి. ఆమెకు ఆ రకంగా ఇష్టం ఉందట, ఆ రకంగా ఆమెని బతకనేది. ఇక ఈమె భాగవతం ఇట్ట ఉంటే ఈ తుమ్మల కోజాగా వచ్చింది ఖమ్మంది. ఏమంటుంది? వ్యవసాయ రంగంపై కనీస అవగాహన లేదు. యూరియా సరఫరా చేసిందని చెప్పుకోవడం విడ్డూరం. ఎవరు అంటుండు? తుమ్మల. బీజేపీ చీఫ్పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫైరు. ఏమన్నాడు? ఒకసారి ఊహిద్దాం.
ఏది పిరా ఏయ్ వరకు ఏది రెండవ దాంట్లో ఏమన్నాడో ఇందాము బీజేపీ చీఫ్ని ఏమన్నాడో ఇందామంటే ఎవరు కాదు ఎక్కడ ఓ ఇది ఒకటి ఇది రెండవది ఇంట్లో ఏది మరి ఏది ఇలా రెండులా లేదు సరే ఇక ఇక ఇట్లా ఉంది కథ. ఇప్పుడు రైతన్నలు యూరియా 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 అని కలవరిస్తూ ఉన్నారు, యూరియా కోసం తిప్పల పడుతూ ఉన్నారు. ఎందుకంటే మరి ఇక నిన్నయాల ఇక మరి సెలవు తీసుకున్న ఆనదేవుడు కుమ్మరెచ్చిపోయి ఇంతో అంతో పొలం దాడిచి నాట్లు బోట్లు వేసుకురు, ఇత్తనాలు బొత్తనాలు పెట్టుకున్న చేనులు జర్రంతా ఏ గిత్త వచ్చినట్టున్నాయి. ఆడికి ఇంత మరి మందులు చల్లుకోవాలి కదా, బండి కనుక పెట్రోల్ పోస్తే ఉరికినట్టుగా ఇక ఇప్పుడు ఆమెకు గాసం అందిస్తేనే లేస్తుంది చేను. ఇక వాటి కోసం తిప్పల పడుతుర్రు, యూరియా కోసం తిప్పల పడుతుర్రు. మీరు గిట్టు ఉంటుందా గట్టు ఉంటుందా అని ఇప్పటికే ఇక బీఆర్ఎస్ కోళ్ళగా లెంకలు కొడుతున్నాయి. రైతుల పరిస్థితి ఆఖరికి వస్తున్న కల్లా కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యంలో చెప్పులు లైన్లో పెట్టి తిరుగుతుర్రు. మా ఆయాలో ఏం జరగలేదు, మేము సుఖం పూసలం, మేము శుద్ధ పూసలం, మమ్మల్ని ఏలు పెట్టి చూపించే మొగోడే లేకుండే ఇవాళ ఏంది గందరగోళం అని ఒక ఓదికు బీఆర్ఎస్ కోళ్ళగా లెంకలు కొడుతున్నాయి. ఇక ఈ కోళ్ళగానేమో ఇక వస్తూనే ఉన్నాయి, మేము ఇస్తూనే ఉన్నామని ఈ కోళ్ళగా చెప్తుంది. ఇంకెవరో బీజేపీ చీఫ్ పై ఏమో అన్నాడు ఈ కోళ్ళగా, అది ఇందామంటే సరే చూద్దాం. రిజర్వేషన్లు పెంచలేరు, ఈయనెవరు ఆయన వినోద్ కుమార్. రిజర్వేషన్లు పెంచలేరు కానీ బీసీని సీఎం చేస్తారా? మోదీకి చిత్తశుద్ధి ఉంటే ముందు ఆ పని చేయాలి. రామచంద్రరావుకు బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ సవాల్. బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాల్సిందేనని డిమాండు. కానీ ఇప్పుడు మనం ఒక్క ముచ్చట చెప్పుకోవాలన్నా బీసీ 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 బిల్లు బీసీ బిల్లు బీసీ బిల్లు. ఇప్పుడు తెలంగాణలో ఒక విస్ఫోటనం రాబోతున్నది అనేది ఇప్పుడు సోషల్ మీడియా కూడా కోడైకూస్తుంది. అక్కడక్కడ జనాలు కూడా చెవులలో లేస్తావురు నాకు. నిజమేనా తాత, నిజమేనా తాత, అసలు ఏంది ఏమో అవుతుందట లోపటంగా ఏమవుతుందట నీ అక్క, లోపటానికి ఏమవుతుంది బయటకి ఏమవుతుంది. ఇప్పుడు బీసీల చుట్టూ తెలంగాణ రాజకీయం. ఇప్పుడు ఏమొచ్చిందయ్యా, మొన్న ఒక ఆడికి పోతే ఏం తాత ఇప్పుడు కవిత వాళ్ళ అయ్యా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కవితమ్మ అసలు నోట్లకెళ్ళి పలికెళ్ళలేదు. ఇప్పుడు ఆమె కూడా బీసీల రాగమే ఎత్తుకుంది. ఇదొకటి. ఇక ఇప్పుడు బీజేపీ వాళ్ళేమో బీసీ 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 మేము రాబోయే రోజుల్లో మా బీజేపీ ఉరుకులో పెడితే మేము రాబోయే రోజుల్లో బీసీనే ముఖ్యమంత్రిని చేస్తామని వాళ్ళు అంటుర్రు. అసలు ఇది మరి ఏందన్నట్టు తాత, ఏదో కథ నడుస్తున్నట్టు కొడుతుంది. నిజంగానే మరి ఈటే రాజేందర్ బీసీ బిడ్డనేనా? మరి బీసీ వాళ్ళకు మరి బీజేపీ వాళ్ళు అన్యాయం చేసినట్టు కొడుతుంది. మరి ఓసీకే మరి బీజేపీ పెబ్బను ఓసీ వాళ్ళకే ఇచ్చిర్రు. మరి ఇప్పుడు అసలు ఈటే రాజేంద్ర కవిత ఏదో చేస్తుర్రట, ఏంది ఏం కదా తాత అని గుసగుస బయటకు వచ్చి పోనీ గుసగుస చల్లకుండా. ఇక ఇప్పుడు బీసీల చుట్టూ తెలంగాణ రాజకీయం తిరుగుతుంది. ఇక్కడ కవిత ఈటెల కొత్త పార్టీకి ఇప్పుడు ముహూర్తం సురు చేసిర్రు. ఇక ఎందుకంటే ఇప్పుడు కవితకు ఇంట్లో వ్యవహారం కలిసి రాకుండా అయింది. అన్న కవితను చూస్తే తాజువాం పగబట్టి ముంగీసకు తాజువాముకు ఏ రకమైన విరోధం ఉంటుందో ఇప్పుడు ఆ రకంగా ఇద్దరికి పంచాది వనగూడింది.
మరి ఏం చేయాలి కవితమ్మ? స్టీరింగు నేనే తిప్పాలి, నేను తప్ప ఈ స్టీరింగు ఎవరు తిప్పొద్దు. మా బావ కూడా నా పక్క పంచే కూర్చోవాలి. ఇక మరి ఇదైతే వాస్తవమే. ఎందుకంటే ఆనాడు అయ్యా కేసీరావు కూడా నా కొడుకు ముఖ్యమంత్రి కావాలని కలలుగా అన్నాడు. ఏదో దోషం కూడా ఉంది, బిల్డింగు కూడా కొట్టాలి, సచివాలయము ఇది బాగాలేదు, రేపు రాబోయే రోజుల్లో కొడుకు ఇది శనిదేవుడు మీద కూర్చున్నట్టుగా గాశారం ఎంత కలిసి వస్తలేదు, అంత గందరగోళం ఉంది, ముఖ్యమంత్రి కాలేకపోతాడు, అది వాస్తు దోషం ఉంది అనేది కూడా గుసగుస బయటకు వస్తే దాని పొతం పెట్టిండు. ఇక మరి ఎటువంటి కొడుకుని కళ్ళారా ముఖ్యమంత్రిగా చూసుకోవాలని కేసీరావు ఉంటుంది కదా ఏ తండ్రికైనా, కొడుకు పెద్దోడు కావాలని. ఇక ఇక ఇప్పుడు కేటీ రావుని ముఖ్యమంత్రిని చేయాలంటే మరి ఎట్లా ఏంది ఏం కథ అంటే, కవితమ్మ అట్టట నాయన, నేను నీ కడుపులో పుట్టలేదా, నేను కూడా అన్నతో పాటు సమానమే, ఇస్తే ఒకవేళ రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా చెయ్యాలంటే ఇక నీకు పెత్తనానికి వచ్చినావు, నీ చేత కాదు నాయన. ఒకవేళ ముఖ్యమంత్రిగా చేయాలంటే మాత్రము అన్న కొన్నాళ్ళు నేను కొన్నాళ్ళు చేస్తాము, అన్న 2.5 ఏళ్ళు నేను 2.5 ఏళ్ళు చేస్తాము. ఈ రకంగా సరే అది వస్తుందా రాదా తర్వాత ముచ్చట. ఒకవేళ వస్తే మనం గెలిస్తే తెలంగాణ జనాలు మనకు పట్టాభిషేకం కడితే రాబోయే రోజుల్లో అన్న 2.5 ఏళ్ళు నేను 2.5 ఏళ్ళు చేస్తాను ఆయన అంటే తండ్రి ఒప్పుకోలేదు, ఇలా ఇంకా అసలుకు అన్న కూడా ఒప్పుకోలేదు. కాబట్టి కవితమ్మ కడకు జరిగింది. ఏం చేయాలి మరి ఇప్పుడు కవితమ్మ? ఏదో ఒకటి ముంగటేసుకోవాలి కదా, ఒకరే ఇంట్లో కూర్చుంటే పని అవుతుందా? కాదు. జనాల నాలుకల మీద కవితమ్మ పేరు నాట్యం ఆడాలంటే ఏం చెయ్యాలి? ఇక ఏదో ఒక రాగాన్ని తీసుకోవాలి. ఏం రాగం తీసుకుందయ్యా కవితమ్మ? బీసీల రాగం తీసుకుంది. బీసీల రాగం తీసుకుంది. ఇక ఇప్పుడు ఇక బీసీలు నా పంచప్రాణం ఉంటుంది, బీసీలు నా ఊపిరి ఉంటుంది, బీసీలు నా కుటుంబం ఉంటుంది, బీసీలు నా సర్వస్వం ఉంటుంది, బీసీలు ఇక నా ప్రపంచమే బీసీలు ఉంటుంది కవితమ్మ. ఇక ఈ రకంగా అన్నకెడవాసింది, ఇటు మాలితే బాగా కెడవాసింది. ఇక ఆఖరికి వస్తుందకల్లా ఇప్పుడు బీసీలకు దగ్గర కావాలి అనేది కవితమ్మ ఆరాటం. ఇక ఇంట్లో ఎవరైతే బీజేపీ వాళ్ళు మేము బీసీలను మాత్రము ఏనాడు తక్కువ అంచనేయము, బీసీలను మేము చిన్నచూపు చూడము, రాబోయే రోజుల్లో బీసీ ముఖ్యమంత్రి అన్న బీజేపీ పెబ్బను రాష్ట్రానికి మరి ఓసీని ఎట్లా చేసే అనేది కొంత ఈటే రాజయ్యకు పడ్డది లడలట. ఇంకా ఈ కోయిలాగా అమ్మ ఇదేదో అయితట్టుంది. ఇక ఇంట్లో కొప్పులు పట్టిరు. ఈ బండి సంజయ్ కోయిలాగా లోపలంగా ఎగేస్తుంది, దిగేస్తుంది. ఇక ఇది నాకే దాడి అవుతుంది. ఇక ఈ దాడిలో వాళ్ళకు సంద అవుతుంది ఓసీలకు. ఇక ఇది లాభం లేదురా, ఇక ఇది ఏదో అయితట్టుంది, ఇక ఏదో ఒకటి చూసుకోవాలి నేను అని ఇక ఈ కోయిల కూడా నిన్న కారాలు మీరాలు దూరి బీ కేర్ఫుల్ నా కొడక అని పరోక్షంగా ఎవరినన్నాడో అందరికి ఎరుకున్న ముచ్చటే. ఇక ఈ కోయ కూడా ఇప్పుడు ఈట దింపుతందుకు సిద్ధంగా ఉన్నది. మరి ఆ ఈట ఎట్లా దింపాలి, ఎట్లా ఏంది ఏం కథ అంటే ఇక ఇప్పుడు ఈటల రాజయ్య కూడా ఇక ఏదో ఒక కథకు అమ్మియాలని ఈ కవితమ్మతోటి ఈటే రాజేందరు ఇక చిన్నగా చేతిలో చెయ్యేసి శైలే నా మనసులో మాట గిది. రాబోయే రోజుల్లో తెలంగాణలోనే కాదు దేశ వెలుపున బీసీలు కొద్దిగా సోయికి మళ్ళీరు. మనం ఇంతమంది ఉన్నాము, మనం బీసీలు ఇంతమంది ఉండి వాళ్ళ పాదాల దగ్గర మనం సేవ చేసేది ఎక్కడిది, మన నోరు ఎందుకు మూగబోతుంది అని ఇక శల్యతోటి మంతనాలు జరిపిండు. ఎవరు? ఈటే రాజయ్య కవితమ్మతోటి మంతనాలు జరిపి మనము ఏదో ఒక విస్ఫోటనం తెలంగాణలో తేవాలి. ఇక ఈ జిహెచ్ఎంసీ స్థానిక సంస్థలు ఇదంతా పోని,
ఇదంతా పోని రేపు సర్కారు మీద వ్యతిరేకతను మనం అదునుగా తీసుకోవాలి. ఆనాడు మీ అయ్యా ఏం చేయలేదనేది కూడా మనం తెరపైకి తీసుకురావాలి. ఈ రకంగా మనము బీసీల రాగాన్ని ఇద్దరము నేను దాపటెద్దు నువ్వు ఒలపటెద్దు, నేను దాపటెద్దు నువ్వు ఒలపటెద్దు లాగా మనం ఇద్దరం కలిసికట్టుగా కాడి మోసుకుంటా మనం ముంగడి పోతుంటే బీసీలు మన తోక పట్టుకొని వస్తారు అని ఇప్పుడు ఈటెల రాజేందరు కవితమ్మ ఇక ఈ రకంగా కొత్త పార్టీకి ముహూర్తము ఖరారు చేయబోతున్నది అనేది ఇప్పుడు సోషల్ మీడియా కోడై కూస్తున్నది. ఇగో ఇది కథ. అంటే రాబోయే రోజుల్లో తెలంగాణలో బీసీల రాజ్యం అంటే ఆ బీసీల రాజ్యం ఏదైతే ఉందో దానికి అధిపతులు మేమే. బీసీల రాజ్యంలో ఉన్న ఎంత పెద్ద మొగోడైనా ఇప్పుడు ఈటెల రాజేందరు కవితమ్మ ఇక వీళ్ళ తోక పట్టుకొని ఇప్పుడు బీసీలు చీమల బారి లెక్క కదలాలి. రాబోయే రోజుల్లో బీసీలు రాజ్యం వేలాలి, అన్న మనం ఉండాలి. కాకపోతే చెల్లె నీకంతా ఇదనిపిస్తే ఫస్ట్ నేను ముఖ్యమంత్రిని అయితా, తర్వాత నువ్వు ముఖ్యమంత్రివి, కొన్నాళ్ళు నేను ఆ తర్వాత నువ్వు, కానీ ఫస్ట్ మాత్రం నేనే అయితే చెల్లె అని వీళ్ళు ఒప్పందం చేసుకున్నట్టుగా ఏదో కథ గమ్మిస్తుర్రు సోషల్ మీడియాలో. మొత్తానికి రాబోయే రోజుల్లో తెలంగాణలో బీసీల రాజ్యం అనేది ఆ బీసీల రాజ్యం ఏదో మేమే రాజ్యం వెళ్తాం అనేది ఇగో ఇప్పుడు వీళ్ళు ఈ రకంగా కథ గమ్మిస్తుర్రు ఈటెల రాజేందరు కవితమ్మ. ఇగో ఇది కథ. భారత్పై అక్కసు, భారత్పై అక్కసు. మోదీ ఏం చెప్పేది, ట్రంప్ నాకు భయపడుతుండు, ప్రపంచ దేశాలు నాకు సప్పట్లు కొడుతున్నాయి, ట్రంప్ నాతోని రాసుకొని పూసుకొని తిరుగుతుండు, ట్రంప్ నా దోస్తానము, నేను పోతే ట్రంపే లేచి నాకు కుర్చేస్తుండంటే చూడు నా పలుకుబడి అని చెప్పిండు. ట్రంప్ నాకు జిగిరి దోస్త్ అని చెప్పిండు. ఆఖరికి వస్తారకల్లా ఇవాళ ముఖం మార్చుకోండు. పిల్లగా ముఖం చెప్పి ముఖం మార్చుకుండు, చూడు ఎట్ట పెట్టిండు ముఖం. ఇక ఈ బుద్ధిగాలోడు మంచిగా నమ్మించి గాలం వేసి లాగుతారు నీ ఓటు అని నమ్మించి గాలం వేసి లాగుతారు నీ ఓటు. నయవంచకులకు కావాలి నువ్వు ఎప్పుడు గుండెపోటు అనేది మీ నరసయ్య తాత అక్కడక్కడ జనాలకు చెప్తుంటాడు. నమ్మించి వాళ్ళు మూజిలో మూజి పెట్టి ముక్కులో ముక్కు పెట్టి గద కింద చెయ్యి పెట్టి కావలిచ్చుకొని నాకు ఓటేయమ్మా అని ఏ రకంగా బదిలాడతారో ఆ టైంలో ఓట్ల పండుగ టైంలో ఇక ఆ రకంగా ఇలా దోస్తానం ఉండే సిపితీగలకి ఇట్లా అలకపోయింది ఇలా దోస్తానం. ఇక ఇప్పుడు ఆఖరికి వస్తారకల్లా ట్రంప్ మంచోడు కాకుండా అయ్యిండు. 25% టారిఫ్ బాధిన ట్రంపు ఆగస్టు 1 నుండి అమలు, ట్రూత్లోను అనుచిత వ్యాఖ్యలు, బగ్గుమంటున్న ఇండియన్సు. ఇక ఇప్పుడు తెలిసింది ట్రంప్ అసలు విశ్వరూపం ఏంది, అసలు గుణం ఏంది అనేది ఇప్పుడు మోదీకి తెలిసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై పగతో రగిలిపోతున్నాడు. రష్యాతో మైత్రి, చైనాతో కూడా భారత్ చేయి కలిపే అవకాశాలున్నాయన్న అంచనాలతో అహంభావంతో నోటికొచ్చిన వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇక మొన్న పాకిస్తాన్తో కూడా యుద్ధం చేస్తే రష్యా మనకు కొద్దిగంత శాబ్దాలు ఇచ్చింది. చమురు వగైరా అక్కడికి వెళ్ళి మనకు కొంత అది రష్యా భారతదేశంతో దోస్తానానికి మంచిగా బిర్రుగా పురిగొల్పింది. ఇక ఈ కోజాకు కళ్ళు ఏడమండలం ఆడమయ్యి బగ్గున మయ్యి. ఇక రష్యా ఉక్రెయిన్ విషయంలో కూడా ఇక
ఈ రష్యాకు కొద్దిగంత మనము రాసుకొని పూసుకొని తిరుగుతున్నాం కాబట్టి ఇక అక్కడ కూడా ఈ కోయిలకు జర్ర పడిపడ రాకుండా అయింది కాబట్టి ఈయన మాట వినలేదు అనేది కూడా అమ్మ లోపడంగా రష్యాకు ఇదైంది దోస్తానం చేస్తుంది అనేది కూడా ఇక దీనికి పడ్డది గుండెల పడ్డది. మొత్తానికి 25% టారిఫ్ బాధిన ట్రంప్ ఇక ఈ రకంగా చేస్తావు తాత కొడుక అని ఇప్పుడు భారత వస్తువులపై 25% సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని చెప్పారు. చాలా కాలంగా భారత్ తమకు మిత్రదేశంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. అయినప్పటికీ భారత్ విధిస్తున్న అధిక సుంకాల కారణంగా ఇన్నేళ్లలో అమెరికాతో చాలా తక్కువ వాణిజ్యం జరిగినట్టు ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. మొత్తానికి ఇప్పుడు ట్రంప్ది మోదీది ఇచ్చుకపోయి బచ్చల పండు వండే దోస్తానం అయ్యింది. ఇక వండుకోండి. ఇక బైపోల్ తర్వాతే స్థానికం. జూబ్లీ హిల్స్ పై సీఎం ఫోకస్. 3 మంత్రులు 16 మంది కార్పొరేషన్ చైర్మన్లకు బాధ్యతలు. అభ్యర్థిత్వంపై సీఎంతో మీనాక్షి మహేష్ గౌడ్ భేటీ. ఇక ఇప్పుడు జూబ్లీ హిల్స్ మీద కన్ను పెట్టిరు లీడర్లు. ఇక రేవంత్ అయ్య అయితే ఏకంగా 3 మంత్రులనే దింపుతుండట. 3 మంత్రులు ఆయనే మీరు బువ్వ వండుకోవాలి, ఆయనే తినాలి. ఆయనతో పాటు ఇంకెంతమంది 16 మంది కార్పొరేషన్లు జూబ్లీ హిల్స్నే పొయ్యి గుండా పెట్టాలి, వండుక తినాలి, ప్రచారం చేయాలి. లేకపోతే కర్రు కాల్చి ఎర్రగా తయారు పెట్టిందట. మీరు ఏం చేస్తారో ఏం కథో జూబ్లీ హిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరాలి. పుసుక్కున ఏమన్నా అయ్యిందనుకో ఇక నీ దండం పెడితే కర్రు ఎర్రగా కాల్చిపెట్టిందట రేవంతమయ్య. ఇక మరి ఇప్పటికే పొన్నం కోజా మీద ఫిరోజ్ ఖాన్ని దండం పెడితే మోత మోగిస్తుండు. మొయ్యిన ఆనకాలంలో కప్ప బెక అని ఎట్లా శిల్పట్లాడుతుందో శర్రా అగో ఇప్పుడు అట్లా శిల్పట్లాడుతుండు ఫిరోజ్ ఖాన్ పొన్నం మీద. ఎట్లా ఏంది ఏం కథ అంటే పొన్నం కోజాగా ఓ మాట అనగా జూబ్లీ హిల్స్ కోజాగకే టికెట్ రాబోతుంది, అది కూడా ఎవరికి అనేది అధిష్టానం నిర్ణయిస్తుంది అని లోకల్ కోల్యాగకే టికెట్ వస్తుంది అని ఈ పొన్నం ఏమంట. ఇక మరి ఇది పలుకు పలికిండో ఇక ఈ పలుకు ఇన్న ఫిరోజ్ ఖాను ఇప్పుడు ఆయన మీసం తిప్పుతుండు, తొడగొడుతుండు. నువ్వు ఎట్లా అంటావు? నువ్వు హైకమాండువా? నీకేం అధికారం ఉంది? నువ్వు ఏ రకంగా మాట్లాడతావు? జూబ్లీ హిల్స్ కోజాకే టికెట్ ఇవ్వాలనేది నిర్ణయం చేసేందుకు నువ్వెవరు అనేది ఇప్పుడు ఫిరోజ్ ఖాన్కు ఏడ మండలం ఆడ మండి అగ్గి మీద గుగ్గిరం అయ్యి ఎగిరెగిరి పడుతుండులా. కానీ మీరు ఏం చేస్తారో ఏం కథో కానీ మీరు మాత్రం జూబ్లీ హిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరకపోతే ఇక కర్రు ఏడబెట్టాలనో నాకు తెలుసు అనేది ఎర్రగా కాల్చి అనేది ఇక మరి ఈ కోయిలాగా పెద్ద మనిషి రేవంతమయ్య ఇక లోపటంగా చెప్పుకొస్తా ఉండు. ఇక మరి కంటోన్మెంట్ని ఎట్లా మన ఖాతాలు వేసుకున్నామో జూబ్లీ హిల్స్ను కూడా మన ఖాతాలు వేసుకోవాలి అనేది ఇప్పుడు రేవంతమయ్య ఆలోచన చేస్తుండు. లోపటంగా అంతా కథ నడుస్తుంది. ఇక ఇంట్లో బీఆర్ఎస్ కోల్యాగలు 6 అయినా 106 తిమ్మిని బమ్మిని చేసైనా బమ్మిని తిమ్మిని చేసైనా మనం జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో మన సత్తా ఏందో మన దమ్మేందో చూపించకపోతే ఇక పండు పడినట్టే. ఏది పట్నం హైదరాబాదులో గులాబీ తోట నీ దండం పెడితే నందన వనమైంది. పల్లెటూళ్ళలో గులాబీ తోట అక్కడక్కడ జర్రంతా ఇసుకపోయినా పట్నంలో మాత్రం గులాబీ తోట దగదగ 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 ఆకాశంలో సుక్కల లెక్క మెరిచిపోతుంది మా గులాబీ తోట పట్నంలో అనేది మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు పుసుక్కున పట్నం హైదరాబాదులో మనం జూబ్లీ హిల్స్ సీటును కోల్పోతే
పట్టు తప్పితే ఓడిపోతే ఇక మన ముఖం నేలబడ్డట్టే. మరి ఏం చెయ్యాలి అనేది ఇప్పుడు ఈ బీఆర్ఎస్ కోల్యాగలు అంటే అంటే పెద్ద పెద్ద కోల్యాగలు ఏం చేస్తున్నాయి? దాపటెడ్లు ఎర్రవల్లి కేసీరావయ్య బాయికాడికి పోయి ఆలోచన మీద ఆలోచన చేసి ఇది జూబ్లీ హిల్స్లో మన గులాబీ జెండా ఎట్లా ఎగరేయాలి అనేది ఇప్పుడు ఆ కోల్యాగలు చిన్నగా లైన్ చేస్తున్నాయట. ఇక ఇలా బీజేపీ కోల్యాగలు ఊకుంటాయా? వరేకో ఇప్పుడు ఈ బీసీ బిల్లు మీదనే కాంగ్రెస్ వాళ్ళు ఓ ధర్నాకు తెగబడుతుర్రు, బీఆర్ఎస్ వాళ్ళు ఓ ధర్నాకు లైన్ చేస్తుర్రు, బీజేపీ కూడా మేమేం తక్కువ ఉన్నామని ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా బీసీల ధర్నా ముంగటేసుకుంటారు. అంటే ఒకటిని చూసి ఒకరు. అయితే ఇప్పుడు మీరే ఉపాయాలు చేస్తారా జూబ్లీ హిల్స్ మీద? మేము కూడా ఉన్నాం అనేది ఇప్పుడు బీజేపీ కోల్యాగలు కూడా లోపటంగా కథ నడిపిస్తున్నాయట. మొత్తానికి అంత ఆషామాషి ఏం కాదు ఇది. అంత ఆషామాషిగా మేమే గెలుస్తామన్న ధీమతోటి ఎవరున్నా పప్పుల కాలేసినట్టే. బల్యం పోట్లు ఇప్పుడు ఇట్లా బిర్రగా ఎవరు గెలిచినా ఎవరు ఓడినా కొద్దిపాటి ఓట్ల తేడాతోనే కథ జరుగుతుంది. మెజార్టీ ఎవరికి రాదు. ఇంకోటి ఏంటంటే జూబ్లీ హిల్స్లో మైనార్టీ వర్గం ఎక్కువ ఉంది. మైనార్టీ వాళ్ళ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. మైనార్టీ వర్గము కొద్దిగంత గిట్ల జరిగినా కథం ఇది లేస్తుంది, లేకపోతే ఇక్కడికెళ్ళి ఇటు జరిగినా ఇది వంతది. ఇక మరి మైనార్టీ కోల్యాగలు ఎటు మోగుతాయి అనేది కొద్దిగంత ఇక మరి చూడాలి రేపు. ఫామ్ హౌస్లో నోట్ల కట్టలు. హైదరాబాదులో సిట్ అధికారుల సోదాలు. ఫామ్ హౌస్లో నోట్ల కట్టలు. 12 అట్టపెట్టెల్లో 11 కోట్ల నగదు లభ్యం. శంషాబాదులో ఏపీ లిక్కర్ స్కామ్ ప్రకంపలు. ఇక ఈ రకంగా ఇక మరి నిన్న మొన్న ఈ లిక్కర్ దందాలో 10-15 మంది కోల్యాగల అరెస్ట్ చేసి అందులో ఈ మిథున్ రెడ్డి కోల్యాగ కూడా ఒకటి. ఇక ఈ భాగవతం అంతా ఇక ఈ లావాదేవీలు చెడ్డపడ్డ పశే పరక అంతా ఇక అక్కడ ఉంటే బాగుండదని పొలిమేర దాటించి ఏపీ పొలిమేర దాటించి ఇప్పుడు మన రంగారెడ్డి జిల్లాలో ఓ ఫామ్ హౌస్లా సులోచన ఫామ్ హౌసా ఏదో ఉంది అది. అగో గండ్ల అందులో పెట్టిరట. అందులో దాచిపెట్టి ఇచ్చేస్తే అందులో కొన్ని బిర్రగా పట్టుకొని అడిగితే తాత కొడుక ఏడబెట్టిరు ఏంది ఏం కథ అని బిర్రగా పెట్టి అడిగితే ఇగో పలాంకాడ తెలంగాణలో రంగారెడ్డి జిల్లా పలానా ఫామ్ హౌస్లోనే అంటే వచ్చి ఒప్పలిచ్చి చూస్తే ఇగో గీ బయటపడి చూడుది కథ. నేను చేస్తే 3 పువ్వులు 6 కాయలు ఉరుకులో పెడుతుందన్నాడు జగనే బాగోతుంది చూడు ఎంత ముద్దుకుందో. ఇంకేముంది ప్రియా? 700 కోట్ల గొర్రెల పంపిణీ స్కీమ్ చిక్కుల్లో మాజీ మంత్రి తలసాని. ఈడీ అదుపులో తలసాని, మాజీ ఓఎస్డీ కళ్యాణ్. 10 చోట్ల సోదాలు, 7 గంటల పాటు విచారణ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ను ఈడీ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. గొర్రెల పంపిణీ స్కీమ్లో 700 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు కళ్యాణ్ ఇంటితో సహా హైదరాబాదులోని మొత్తం 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు, భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. కళ్యాణ్ను సుమారు 7 గంటల పాటు విచారించినట్లు సమాచారం. ఇలా ఒక కోల్యాగని మనం లైన్లో తీసుకుందాము, ఎందుకంటే అది ఇదివరకు ఇంట్లో పనిచేసిన కోల్యాగే అది. కానీ ఈ ముచ్చట మనం తెలుసుకునే ముందర
చిన్న బిర్యానీ తీసుకుంటా, ఎందుకంటే ఇంత ఛాయస్ కదా ఎమ్మటే ఒక్క 2 నిమిషాలలో మళ్ళీ దబ్బన ఊరుకొస్తా. ఓ పిల్లగా మరాఠీ భాషల్లో వార్తలు ప్రసారం చేసే ఒకే ఒక్క ఛానల్ ANN, వన్ అండ్ ఓన్లీ. మనసైన మేని ఛాయా బంగారమే, సొగసైన నీలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైన బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్, మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం, సంతోషమే ప్రతిక్షణము ఇక శుభప్రదము రాగ సిరుల వేడుక. సంతోషం ప్రతిక్షణం మానేపల్లి జ్యువెలర్స్. మీ సొంత స్థలంలో ఇండిపెండెంట్ హౌస్, విల్లాస్ మరియు అపార్ట్మెంట్స్ నిర్మించాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే SR కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ కు కాల్ చేయండి. నెంబర్ 1 క్వాలిటీ మెటీరియల్స్ తో, టాప్ మోస్ట్ ఇంజనీర్ ఆర్కిటెక్ట్లతో 100కు పైగా ఇల్లు నిర్మించి ఇచ్చిన అనుభవం మాది. ప్రభుత్వ సంస్థల చేత ట్రైనింగ్ తీసుకోబడిన కార్పెంటర్స్, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్ మరియు మేస్త్రీల ఆధ్వర్యంలో మీ ఇంటిని మరింత దృఢంగా, అందంగా, సౌకర్యవంతంగా నిర్మించుకోండి. చదరపు అడుగు కేవలం 1599 రూపాయలకే ప్రీమియం రేంజ్ నిర్మాణం. ఫ్రీ బోర్వెల్ మోటార్, ఫ్రీ పర్మిషన్ అసిస్టెన్స్, ఫ్రీ ఆర్కిటెక్ట్ ప్లాన్, ఫ్రీ ఫాల్ సీలింగ్, ఫ్రీ వాస్తు. మర్చిపోకండి, SR బిల్డర్స్ అండ్ డెవలపర్స్. చదరపు అడుగు కేవలం 1599 రూపాయలకే ప్రీమియం రేంజ్ నిర్మాణం. మీ ఇంటి నిర్మాణపు పనులు క్వాలిటీలో ఎక్కడా రాజీ పడకుండా కేవలం 6 నెలల్లో పూర్తి చేసి ఇవ్వబడును. ఇప్పుడే SR బిల్డర్స్ అండ్ డెవలపర్స్ కు కాల్ చేయండి. మీ సొంతింటిని నిశ్చింతంగా కట్టుకోండి. మా ఫోన్ నంబర్ 9703357697, 9392154464. మీ బంగారం తాకట్టులో ఉందా? వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? మీ బంగారం అమ్మాలనే ఆలోచనలో ఉంటే వెంటనే సంప్రదించండి శ్రీ గోల్డ్ కంపెనీని. అందరికంటే ఎక్కువ ధర శ్రీ గోల్డ్ ఇస్తుందని నమ్మిన తర్వాతే సంప్రదించండి. బంగారం క్వాలిటీ చెక్ చేసి స్పాట్ లోనే ఆన్లైన్ ధరకు కొనుగోలు చేస్తాం. అత్యవసర సమయంలో మీ ఆత్మీయ నేస్తం శ్రీ గోల్డ్. కాల్ చేయాల్సిన నెంబర్ 9389214214. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. వివాహం జరగడం లేదా? ప్రేమించిన వ్యక్తి దూరం అవుతున్నారా? భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతో మనశ్శాంతిని కోల్పోతున్నారా? ఇచ్చిన డబ్బులు తిరిగి రావడం లేదా? వ్యాపారంలో నష్టాలా? ఉద్యోగం రావడం లేదా? విద్యలో జ్ఞాపక శక్తి సరిగ్గా లేదా? కుటుంబంలో ఏ సమస్యకైనా 100% పరిష్కారం. విచ్చేయండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర, రతి ఫైల్ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. శ్రీరామ్ గురూజీ. సెల్ 9849783528. వెబ్సైట్ www.slnsastrologers.com. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో వార్తలు ప్రసారం చేసే ఒకే ఒక్క ఛానల్ ANN, వన్ అండ్ ఓన్లీ. మనసైన మేని ఛాయా బంగారమే, సొగసైన నీలి మాయా
బంగారమే అనుబంధాల ఆహారం బంగారమే అనురాగాల తీరం బంగారమే స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. చలో ఇక వచ్చిన ఇంత సాయపడు దాకా వచ్చిన ఇక మరి ఈ కథ ఏందో పురాగా దీని కూరాడు మాగిముంత ఏడ ఉందో తెలుసుకుందాం. అయితే ఇప్పుడు 700 కోట్ల గొర్రెల పంపిణీ స్కీమ్లో ఇక మరి 700 కోట్ల నిధులు దుర్వినియోగం 700 కోట్ల నిధులు దుర్వినియోగం అయినట్లు ఏసీబీ ఆరోపించింది అనేది ఇప్పుడు తెర మీదకి వస్తుంది. కాబట్టి ఒక్కసారి ఈ 700 కోట్ల కుంభకోణం మరి ఎట సంగతి ఏంది ఏం కథ అనేది ఇదివరకు ఆయన గొర్రెల మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రాజయ్య యాదవ్ ఈ కోయిలాగా చేసింది కాబట్టి జర్రంతా దాని లోతుపాతు కోయిలాగా ఎరుకుంటుంది. అందుకనే అడుగుదాము. అన్నా శనార్థి రాజనా శనార్థి ఏం లేదు కానీ ఈ 700 కోట్ల గొర్రెల పంపిణీలో ఏదో స్కామ్ అయిందట. ఏంది ఈ గందరగోళం కుంభకోణం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ను ఈడీ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. గొర్రెల పంపిణీ స్కీమ్లో 700 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఏసీబీ నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ అనేది తెర మీదకి వచ్చిందన్న. ఎందుకంటే మరి నువ్వు కూడా పెద్ద మనిషివి, గొల్ల కుర్మ బిడ్డలకు ఆమ్ముకుదారిగా మరి ఆ పదవిని నువ్వు చేసినావు కాబట్టి, గొర్రెల మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గారు చేసినావు కాబట్టి మరి ఇది ఎవరి ఆయావన జరిగే, ఎప్పుడు జరిగే, అసలు ఏంది ఏం కథ, ఇటటి సంగతి దీని కథ మాతలావు. నేను చైర్మన్గా ఉంటుంది. నేను చైర్మన్గా ఉంటుంది. గజ్వెల్ నియోజకవర్గంలో ఇది ప్రారంభోత్సవం జరిగింది. బా ఏది కేసీఆర్ గారి కాన్స్టిట్యున్సీలే ప్రారంభోత్సవం జరిగింది. నేను చైర్మన్ కాబట్టి నేను అటెండ్ కావాలి కదా. తప్పకుండా పోయినాకనే మా పెద్ద ఆయన సూపు మారింది. ఓ అమ్మా చూస్తాండి ఏందని అనుకున్నా. ఆడికి అనుకోగానే ఆయనే అధ్యక్షత వహించండి దానికి. అమ్మా మరి ఆయన అధ్యక్షత వహించాలి, మరి నేను వహించాలి కదా. ముఖ్యమంత్రి కాబట్టి, ఆయన కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆయన వహించిందా అని అనుకున్నా. ఇది ఎక్కడ తొట్టు భాష వ్యవహారము. ఇప్పుడు కథ ఆమ్ముకుదారి నువ్వే. ఇప్పుడు ఈ సంఘానికి ఈ కార్పొరేషన్కు ఇప్పుడు నువ్వే ముత్తైదు గాయనట్టు చేపడతాడు. నానా కొట్లాడి నేను కేంద్రం నుంచి అమెండ్మెంట్ తీసుకొచ్చిన దత్తాత్రేయ గారితో, జంగారెడ్డి గారితో. అప్పుడు గొర్రెల మేకల మీద నిషేధం ఉండే. నిషేధం ఉన్నా కూడా నిషేధాన్ని ఎత్తి వేయించిన గొర్రెలు గడ్డి మెత్తాయి, మేకలు చెట్లను మెత్తాయి. మేకలకి ఇయ్యకుండ్రి, గొర్రెలకి ఇల్లు సుమారు గొర్రెలతోని ఉన్నత్తది, తోలొత్తది, మాంసం వత్తది, ఎరువు వత్తది సుమా అని కేంద్రం వెనక కొట్లాడినా నేను బీజేపీలో ఉండగా. కొట్లాడి అమెండ్మెంట్ తీసుకొచ్చిన దత్తాత్రేయ గారి కాలంలో, సికింద్రాబాద్ పార్లమెంట్ మెంబర్ అప్పుడు దత్తాత్రేయ కాలంలో తీసుకొచ్చి ఈ చైర్మన్ నన్ను చేయమంటే, అన్న నేను తీసుకొచ్చిన స్కీమ్ ఇది, నేను ఆల్ ఇండియాలో కొట్లాడి తెచ్చిన స్కీమ్స్, దీన్ని దుర్వినియోగం అని చెప్తే నా కులం నన్ను తప్పు పడుతుంది, నీ దండం పెడతా, ఇంకేమైనా ఇచ్చుకో. నన్ను గనక చైర్మన్ చేయదలుచుకుంటే గొర్రెల పంపిణీ పద్ధతి ప్రకారం ఉండాలి, వాళ్ళకే నేరుగా చెక్కులు ఇవ్వాలి, ఈ బ్రోకర్లు ఉండదు సుమా అనన్నా. అంతే మరి. లేదు 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 నువ్వే ఉండాలి, బ్రోకర్లు ఉండరు ఏముండరు అని నాకు నమ్మబలికిండు. నువ్వు కొట్లాడి ఎవరు ఇప్పుడు బైకాడం అనుకుంటారు పెద్ద పులి. ఆ పెద్ద పులి అమ్మా నమ్మబలికితే ఇక నేను నమ్మి కాలబడి మా వాళ్ళకి చెక్కులు ఇవ్వాలని అంటే అట్లే ఇస్తానే అన్నాడు. ఓరి తీర సమయానికి
అక్కడ గొర్రెలు తెచ్చిన తోలిండు గజ్వెల్ల. గజ్వెల్ల గొర్రెలను తెచ్చి తోలిండు. ఆయనే సభకు అధ్యక్షత వహించాడు. అమ్మా చూసుకో. మా మంత్రి పక్క పొంటి కూర్చున్నాడు. మా ఆయన దేశపతి శ్రీనివాస్ కూడా వచ్చిండు. ఆయన గాయకుడా మాట్లాడగారే ఆయనను కూడా పిలిచిండ్రు. మేము అందరం కలిసి ఉద్యమం చేసినాం కాబట్టి అపార్థం అనిపించలే అప్పుడు నాకు. అదే అదే అప్పుడు కలిసిమెలిసి కోజాలని. అయితే కేసీఆర్ ఏమన్నాడంటే మొదలు పెట్టాలి కదా మీటింగ్. ఇక నేను తయారైతాను, నేను మాట్లాడదామని తయారైతాను. దేశపతి శ్రీనివాస్ గారు మాట్లాడతాడని ఆదేశించిండు ఆయన పెద్ద మనిషి. కథ తిప్పిండి. అరే దేశపతి శ్రీనివాస్ కు మా గొర్రెలకేం సంబంధం రు అని ఆడికి నేను పరిశీలన పడుతూనే ఉన్నా. అరే నేను గొర్రెని ఒక పక్క ఉన్నా, ఇంకొక మా గొల్ల మంత్రి ఉన్నాడు, ఇద్దరు ఉన్నాగా మరి దేశపతి శ్రీనివాస్ అంటానే ఏంది ఇది అందరూ. మరి తలసాని ఎట్లుకుంటే మరి తలసాని నీ చెవులు ఏమన్నా వేయలేదా? ఓ పిరగా నువ్వు లే అనలేదా? నేను ఇటు పక్క ఉంటేనే ఆయన అటు పక్క ఉండే. దూరం దూరంగా కూర్చోబెట్టింది మళ్ళా. ముఖ్యమంత్రి గారు నాడు నేను ఎడవకు కూడికి మా మంత్రి. అమ్మా ఇటోగలు అటోగలు వేసుకుంటూ దగ్గర కూర్చుంటే మన గుసగుస పెట్టుకుంటారని. దేశపతి గారు మాట్లాడతాడు. ఏదంటారు అతను మాట్లాడమంటారు కావచ్చు, కానీ నేను ఓపికగా ఉన్నా. అబ్బా అట్లా కూడా మన ఓపిక పట్టినావు. ఓపిక పట్టినా. ఇంతలో మంత్రి పేరు చెప్పిండు. మంత్రి మాట్లాడిండు. మంత్రి మాట్లాడతా అంటే నేనే అనుకున్నా, నాకు అనుమానం వచ్చింది. అదే వీనికి ఏదో నాశనకాలం ముట్టింది, వీరికి ఏదో కడుపులో కుట్ర పన్నిండు, ఈ గొర్రెల మీద వీనికి కన్ను పడ్డా సుమా అని అనుకున్నా. అనుకునే అయ్యా ఆఖరి కృతజ్ఞతలన్నా చెప్పిస్తాడు కావచ్చు నాతో అనుకున్నా. కృతజ్ఞతలు కూడా చెప్పియలే. కనబోయిన రాజన్నను దిష్టి బొమ్మలాగా చూపేనా కేశిరావు. అయితే ఇప్పుడు కనబోయిన రాజన్న చైర్మన్ అయ్యేం సకదానం కార్పొరేషన్ కు, మరి దిష్టి బొమ్మేనా ఆ పదవికి? చైర్మన్ అనే తోనుకోక మన తీర్మానం చేసే అధికారం తప్ప వానికి చెక్ అధికారం లేదు, వానికి ఏ అధికారం లేదు. మొత్తం ఎండీకి అధికారం. ఎండీకి అధికారం. దాని తర్వాత మరి మంత్రికి ఏమన్నా ఉంటుందో ఉండదో తెలియదు నాకు. ముఖ్యమంత్రి దీని మీద కుట్ర పనిండు. మళ్ళా తెల్లారి నేను పోయి పంచాయతీ పెట్టుకున్నా. ఎంత మోసం జరిగిందేమే, ఇంత మోసం జరిగింది రాజన్న. ఎప్పుడు కొల్లోలను చెట్టుకు పుట్టకు గట్టుకు మాత్రమే చెప్తాడు కదా గొల్లాయన ముచ్చట. యాదవుడు ఎక్కడ చెప్తాడయా ముచ్చట? గొర్రెల కాపరి ఎక్కడ చెప్తాడయా? గొల్ల కురువులను గరిగోస పుచ్చుకోవచ్చునా? ఎర్రగొల్ల శాపం తగినట్టుందేమే కదా. అబ్బా మీదంగా ఏమనుకుంటారు జనాలు? కన్నెపోయిన రాజయ్య మా యాదవ బిడ్డ ఓరుగాలు బిడ్డోడు ఇవాళ గొర్రెల మేకల సహకార అభివృద్ధి కార్పొరేషన్కు ఇవాళ కోజాగా పెద్ద కోజాగా అయింది. ఇక మాకు ఆ కోజాగా మరి ఎందుకు కేశీరావుతో మాట్లాడతలేడు, మాకు ఎందుకు సరఫరా చేస్తలేడు, మాకు ఎందుకు న్యాయం చేస్తలేడు? అదే ఏ విషయంలో అయినా, మందుల విషయంలో అయినా, టీకాల విషయంలో అయినా, ఇంకా అరొక దాంట్లో లోన్ల విషయంలో అయినా, ఇంకో దాంట్లో. కానీ ఒరేకు ఈయన ఏమైనా రాజయ్య నువ్వు ఏమైనా సింగులు చేత పట్టుకొని ఈడంగా ఆడంగా తిరుగు, అంతేగాని నీకు ఏం పట్టియము, నీకు ఏమి ఇయ్యము, నీ చేతులకు చెక్కులు పెట్టము, నీ చేతికి తారం ఇయ్యము, నా మొదలకే కట్టుకుంటాం బొడ్డుకాడ అని ఏం సక్కన తీగరాగాలు తీసిరేమే బీఆర్ఎస్ వాళ్ళు పెద్దపులి. అదే పోను అది ఎప్పుడే మొదటి టర్మ్ ఇయ్యలేదు, సెకండ్ టర్మ్ ఆయన దిగిపోయే టర్ములు ఇచ్చిండు. నన్ను ఇంతలో నా కాలం గడిచిపోయింది, నేను పోయి పంచాయతీ పెట్టుకున్నా. అన్న మా వాళ్ళకి చెక్కులు ఇవ్వాలి, నువ్వు చెక్కులు ఇవ్వకపోతే మర్యాద దక్కది. మర్యాద దక్కదంటే ఏం చేస్తావంటే ఏదైనా చేస్తారు. గొల్లు అంటే ఏదనుకుంటా గంద గొడ్డలు మర్యాద ఏదైనా అవుతుంది. ఇది తెగబడ జాత ఏదైనా అయితే సుమా నువ్వు బదనం అవుతావు దీంతోనని చెప్పిన. సరే నా ఇంతలో నా టర్మ్ దగ్గర రానేచ్చి నన్ను తీసి పారేయడం కొని పెట్టుకున్నాడు. అబ్బరకొండ ఎంత రామ సక్కనేసి వేసిండేమే. అందుకే గోసాలి నాశనం అయిపోయింది కాదు గొల్లులో గోసలు. అరే ఎర్రగొల్లోడు ఏడు వద్దయా, గొల్ల కురువుడు ఏడు వద్దయా, ఇద్దరు ఏడితే మంచిది కాదా? అంతేనా? అరే ఎడి జాతి కాదా ఇది? అయితే అన్నిటికంటే ఎడి జాతి కాదా? అయితే ఈ లెక్కన బట్టి చూస్తే రాజన్న కుమిలి 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 ఎంత అల్లాడిండో. అరే ఇంకా ఏడిపోతలేదు, ఇంకా ఏడిపోతాను, ఇంకా ఏడుతాను.
మరి ఎక్కడికైనా పోతే మన మన కులపోడు కలిసే వరకు నా పానం కలగాలనే వాడు బాధపడబట్టి నేను బాధపడబట్టి నేను అంతే. మరి ఇప్పుడు ఈ 700 కోట్ల నిధులు దుర్వినియోగం అయినాయి అనేది మరి ఇప్పుడు తలసాని మెడకు చుట్టుకుందేమో ఈ కేసు మరి ఇంట్లో మరి ఆయనకు మాకు పశుసంవర్ధక శాఖ మంత్రి ఉండే, ఆయనకు ఏమైనా బాధ్యత ఉంటే ఆయన చుట్టుకుంటది. అదే ఇంట్లో కూడా మరి ఈయనని ఇప్పుడు నిన్ను కాక ఎట్లా ముంగటేసి ఆ కోడిలాగా పెద్ద కోడిలాగా బాయికాడిది ఆ పెద్ద పులి ఎట్లా గోల్మాల్ చేసిందో మరి తలసాని కూడా ఏమైనా గోల్మాల్ చేయొచ్చునా లేకపోతే తలసాని పాత్ర కూడా ఇలా ఉండొచ్చునా? ఏమో తెలియదు అన్న, అలా మరుగు తెలియనిచ్చిన అరే అప్పుడు అంతేనా? ముఖాన నాతో మాటే పని చేసే, నాతో మాటే పని చేసిండు కాదు. అంతేనా? కానీ ఒక ముచ్చట ఏంటంటే అప్పుడు ఈ బ్రోకర్ గాళ్ళు కానీ ఒక మాట మాత్రం యథార్థమే రాజానా, ఈ డాక్టర్లు బ్రోకర్ గాళ్ళు కుమ్మక్కయ్యరు. అయ్యే గోర్లు ఇటు వచ్చేదట, అయ్యే గోర్లు మళ్ళీ అడిపోయేది. వాటి ఉసురు ఎట్లా పుచ్చుకుర్రు అంటే నిజంగా కూడా ఇప్పుడు నువ్వు మాట ఎర్రగొల్ల సాపర ఏ రకంగా జరిగింది అంటున్నావో ఈ మూగ జీవుల ఉసురు కూడా జరిగిందే నువ్వు ఏమన్నాను? మూగ జీవుల ఉసురు అయితే ఈ కాదే పొలిమేరనా లేకపోతే పక్క ఊరా? అయితే ఏపీ ఏడ ఉంది, తెలంగాణ ఏడ ఉంది? నువ్వు తెలంగాణకి వెళ్ళి అదే ఆ జీవాలు ఇక్కడ వచ్చుడు బ్రోకర్ గాల కాడ కమిషన్ తీసుకొని అవి ఇక్కడ వచ్చుడు, మళ్ళీ ఈయనే మళ్ళీ అవి లారీ దింపుడు, తెల్లారు మరినాడు మళ్ళీ లారీ ఎక్కించుడు, మళ్ళీ పోవుడు, మళ్ళీ వచ్చుడు. అవి మేతేడ మెయ్యాలి, నీళ్ళేడ తాగాలి, అరిల్ల పుణ్యకాలం ఆది ఉసురు పంచుకుర్రు, మూగజీవుల ఉసురు పంచుకుర్రు ఈ బీఆర్ఎస్ వాళ్ళు. నరసన పాపం ఆ గొర్రెలను కింది దించిన మంచుకుండు అల్లనే తిప్పుడు. అయ్యో భగవంతా, వారికి నీళ్ళు నిప్పలు శవ ఈ ఉసురు ఇంకా కూడా ముడుతుంది. నువ్వు ఏమన్నాను? గొల్లోని ఉసురు గొర్రె ఉసురు తలిగి సర్వనాశనం అయిపోదురు కాకపోదురు. బా చెప్తుంటేనే పానం రోమాలు నిక్కపరుస్తున్నాయి. ఆటి నీళ్లు లేక నిప్పులు లేక మళ్ళీ ఎండాకాలం పొద్దు కిందికి మీదికి ఎండ కొడుతుంటే ఆడికి ఏడ నీళ్ళు తాగాలి, ఏడ మీద మేయాలి. ఒక్క పూట బువ్వ తినకపోతే, ఒక్క పూట టిఫిన్ చేయకపోతే పానం చక్కెర వచ్చి నేను అడ్డం పడుతున్నా అని చెప్పుకో తిరిగే ఈ రోజుల్లో నీ పాడైపోను మూగజీవులు. నరసన నేను కన్నీళ్లతోనే చెప్తాను నీతోటి, ముందటుంటే ఎడుతును కావచ్చు, నేను కన్నీళ్లతోనే చెప్తానా. కులమా నన్ను క్షమించండి, కులమా నన్ను క్షమించండి. నన్ను ముందట భూముల పెట్టి నన్ను ఎరబెట్టి గొల్లోలను దోషపారదగిండు. ఆ దోషపారేసినోడు ఎవడైనా నాశనం కావాల్సిందే. ఎంత శ్రమ పుచ్చుకుర్రేమే, నీ శ్రమ పాడైపోను. అరే నేను జైలుకు పోతుని, ఉద్యమం చేస్తుని, అన్ని జిల్లాలు తిరుగుతుని, అన్ని మీటింగ్లు అటెండ్ అవుతుని, 10,000 మీటింగ్లు అటెండ్ అయినా నడుస్తాను నేను ఒక్కడిని. అయ్యో గోస పాడైపోరు గారా, ఇంత కష్టపడడానికి ఫలితం దక్కపాయ్. నా ఉసురు తల్లి పోలే, వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ నాశనం అయిపోలే. నా ఉసురు ఏంది మొత్తం నా యావత్ మన కులం ఉసురు. అదే గొల్ల కులం ఉసురు తలుగుతే ఎడ్జోడు కాదు, ఎడ్జోడు ఎడితే కొంతమంది పాపం డీడీలు కట్టి ఇంతవరకు గొర్రెలు కూడా రాక వలపోస్తున్నారు పాపం ఆ గొల్లకురం బిడ్డలు. వాడు డీడీలు ఇడిపించుకునేటట్లేదు, వారికి గొర్రెలు వచ్చేటట్లేదు. అవు ఇప్పుడు అవి ఎన్సిడిసి అనేది సెంట్రల్ సబ్సిడీ అన్న, యావత్ భారతదేశంలో వస్తుంది ఆ సబ్సిడీ. నేను అప్పుడు పోరాడి తెస్తే యావత్ భారతదేశంలో వస్తుంది. ఇప్పటికి రాజస్థాన్ తర్వాత మనమే ఉన్నాయి గొర్రెలు తెలంగాణలోనే ఈ దరిద్ర కాలంలో కూడా. చూడు కర్మ ఎవరిని వదిలిపెట్టదు అన్నట్టు కర్మ ఇది ఏం వదలలే, వదులుతుంది అన్న, ఇంకా తరతరాలు తగులుతుంది అది. అంతేనా? తరతరాలు తగులుతుంది మా ఉసురు. అరే కన్నీళ్ళతో దాపించిన శాపన తగులుతుంది కాదన్న. అవు 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 కానీ నువ్వు ఏడులోకి రాజన్న పాపం, నేను ఫోన్ చేసి నేను ఏడిపించినట్టు అయింది. కానీ అరే ఏడుపు అంటే ఆగుతుంది అన్న. నేను 83 నుంచి తిప్పల పడితే ఆ స్కీమ్ కోసం 83 ఎన్నడు 83 ఇవాళ 2026 25కి వచ్చిందా 24కి వచ్చిందా 25కి వచ్చే 25 కంటే నేను 83కు దీనికి లెక్క పెట్టు అన్నట్టు నుంచి అలరిస్తాను కులం కోసం. ఇలం లేదా పొలం లేదా నాకు పొలం వద్దన్నా, కానీ కులం
చచ్చిపోయినాడు సానుభూతి అని ఉండద్దా అదే 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 పా కానీ నోవి బూరే నోసినోడు తినడం అంటే గిదే కావచ్చు. సరేనా ఎవడైనా పుడుగైతాడు పట్టు ఇంకో గిది ఎవరు చేస్తే ఆ దోషులను శిక్షించాల్సిందే. అందులో రాజయ్య ఉంటే కూడా ఆయన కూడా శిక్షించాలి. వా బాబా ఎంత నిజాయితీ ఉంది మీ దగ్గర. వాడుంటే కూడా వాళ్ళకి కేవలం దొరికితే నన్ను కూడా శిక్షించాలి. ఇగో ఇంట్లో అది కూడా ఆశీర్గో ఈ కేసులో ఇప్పటికే పలువురు అధికారులు మధ్యవర్తులు అరెస్ట్ అయ్యారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసును నమోదు చేసి ఆర్థిక లావాదేవీలను ఈడీ పరిశీలిస్తుంది. ఈ స్కీమ్లో భారీగా నిధులు నకిలీ ఖాతాలకు బదిలీ అయినట్టు ఏసీబీ గుర్తించింది. ఇందులో కళ్యాణ్ కీలక పాత్ర పోషించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే తలసాని ప్రత్యేక అధికారి కావడంతో ఈ అంశంలో మాజీ మంత్రి తలసానికి చిక్కులు తప్పవని అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది అనేది రాసుకొచ్చారు పేపర్లో. సరేనా మరి అది ఏంటిదో పేపర్ ఏంటిదో మన ఏందో మా శనందో ఏ నాకు పానం తగలిస్తాను అన్న ఇక నేను పెడతాను నేను బాగా. సరే మంచిది శనార్థి చూసినారులా పాపము మూగజీవుల ఉసురు ఏ రకంగా పంచుకుంటూ కేసీరావు అంటే నిజంగా కూడా ఆ మూగజీవుల ఉసురు తలిగింది. అయితే ఇప్పుడు కనవేన రాజేరి నువ్వు చైర్మన్ చేసిన సకదానం తీసుకుపోయి నీ ఇలాగా మీటింగ్ పెట్టుకున్నావు. మరి ఆయనగా అమ్ముకుదారి ఆయనతోనే మాట మాట్లాడియొచ్చుగా. మీకు మీరే డప్పు కొట్టుకుంటారు, మీకు మీరే బదులుకొని లోపడి వ్యవహారం చేసుకుంటారు. నువ్వు అదే కడకుండు అంతా మేము చూసుకుంటాం లోపల. ఇక ఇప్పుడు లోపలి కథ ఏందో బయటి కథ ఏందో ఇప్పుడు అంతా ఇక ఏదైనా తొందరపడకు, కాలమే నిర్ణయిస్తాం అనేది ఇప్పుడు కాలం నిర్ణయించింది, కథ కమ్మింది. ఇక ఈ కథలో మరి ఇప్పుడు ఎన్ని కోళ్ళాగలు బయటపడతాయి, ఎవరెవరు మింగిర్రు, ఎవరెవరు లోపలికి దొబ్బిర్రు, ఇక అవన్నీ ఇప్పుడు కక్కవలసిన టైం వచ్చింది. చలో ఇక మొత్తానికి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యన మోత కార్యక్రమానికి సెలవు తీసుకుంటున్న విజయారా. ఇక రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాము అన్నట్టు పొద్దుగా 8 గంటలకు మళ్ళా కలుసుకుందాము. ఇక మరి మీరు మాత్రం చూస్తూనే ఉండాలి నేను మరి పొద్దుగాల మన మార్నింగ్ న్యూస్ మీకు ఏమనిపిస్తుంది, ఎట్లా అనిపిస్తుంది అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో పెట్టుర్రి. మీ అభిప్రాయాలు పెట్టుర్రి. మీ ఏరియాలలో ఉన్న ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ ఏరియాలో ఉన్న సమస్యలు కూడా మరి టైప్ చేసి కింద కామెంట్లు పెట్టుర్రి. అవసరమైతే నేనే ఆడికొచ్చి మీ సమస్య ఏంది, ఆ సమస్యకు పరిష్కారం ఏంది అనేది కూడా తొవ చూపించే ఉపాయం చేస్తా అని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ తప్పకుండా మీరు నేను ఇంకా ఆదరియాలి, లైకులు చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంటూ మీ నర్సయ్య తాత ఉంటా శనార్థి.